నమస్తే. ఇప్పటి వరకు మనం అనేకమైన సమస్యలను చూసాం ప్రజావాణిలో. సో ఇదొక విచిత్రమైన సమస్యలు చెప్పుకోవచ్చు. ఊరు కోసం, ఊరు చెరువు కోసం ప్రజలందరూ కూడా కాపాడుకోవాలని వాళ్ళైతే ఒక నినాదం అయితే తీసుకొని వచ్చారు. అసలు నిజంగా వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం. నాకు చెప్పండి, ఏంటి ముఖ్యంగా మీ ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రాబ్లం అంటే మా ఇంటి దగ్గర ఉంటాము, లేదంటే మా తాత లాస్ అయితేనేమో కొంచెం కోర్టుకు వెళ్తామండి. ఇది మా ఊరుకు సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది. ఊరు కన్నతల్లితో సమానం. అంటే ఒక ఊరిలో ఒక అక్రమాలు ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఈ చెరువులు కానీ, నాలాలు కానీ, మన అలుగులు కానీ ఇవన్నీ కాపాడడానికి మేము అన్ని కుల సంఘాలు ఏకమై ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని రిజిస్టర్ చేసుకున్నాం 2016లో. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాంటి ఉద్యమకారులు ఊరికి మంచి చేస్తారని చెప్పేసి అన్ని పార్టీలు, అన్ని కులాలు ఏకమై ఆ రోజు మీరు కార్పొరేటర్గా మీరు కాలేదు కాబట్టి మాకు ఇది చేసి పెట్టండి, ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా అనేసి ఆ కాంగ్రెస్ పార్టీలో సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతోమందిని సర్పంచులను చేసినారు, వాళ్ళు ఎంతోమందిని కౌన్సిలర్లను చేసినారు, వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలను చేసినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళ మీదుగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్కడ ఉండాల్సింది 19 ఎకరాల నర, ఇంకోటి కింద సర్వే నంబరు 32, అది 2 ఎకరాల నర, 14 సర్వే నంబరు 17 గుంటలు ఉండాల్సింది స్థలంలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ మొత్తం చూస్తే 3 ఎకరాలు 4 ఎకరాల కంటే ఎక్కువ లేదు అక్కడ. కాబట్టి మేమంటే కబ్జా జరిగింది. ఏ ఊరు ఇదంతా? ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, మండల్ వచ్చేసి అల్వాలు, జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, మళ్ళా ఇది యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు అండి. ఇది అంటే ప్రధానంగా ఎవరుండి ఉంటారు అనుకుంటున్నారు ఇందులో ఖచ్చితంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాలాంటి వాళ్ళు స్టేట్ ఫార్వర్డ్గా ఇది పబ్లిక్లోకి తీసుకొచ్చి 2 సార్లు డెమాలిష్ కూడా చేయించినాం. అయితే మల్లారెడ్డి కులంతోని మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రెడ్డిని కాపాడుకున్నాడు. కాబట్టి ఆనాడు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తర్వాత అయినటువంటి ఎమ్మెల్యే భయానికి ఆయన బీజేపీలోకి పోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంటే ఇందులో బీఆర్ఎస్లే ఉన్నారు. అంటే మేము కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే మేము కూడా. అయితే ఒక ఊరుకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమాలు చేయబోతూ ఉంటే ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళు మాతో పాటు సిటిజన్స్ మీద కూడా, అసలు అక్కడ లేని వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగిందండి. అక్కడ అందరం ఉన్నాం. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అక్కడ ఏ కులస్తులు లేరని కాదు, ఒక ఎస్సీని తిరితే, కులం పేరుతో తిరితే అక్కడ ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి ఎస్సీలు కూడా ఎంత బాధపడతారు. మరి వాళ్ళకు కొంచెం పెట్టిన వాళ్ళకన్నా ఉండాలి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకన్నా కొంచెం ఇంత జ్ఞానం ఉండాలండి. రైట్. మనం ఎలాంటి వ్యక్తులు చూస్తే పార్టీ కోసమో లేదంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనుకుంటాం. మనకు చూస్తున్నాం చాలా పెద్దవాళ్ళు, మహిళలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఈ ఏజ్లో కూడా మీకు ఇక్కడికి వచ్చారు మీరు అర్జీ పెట్టుకోవడానికి ఉద్యమం లాగా? 61లో పెళ్ళి అయింది. 61లో పెళ్ళి అయింది. చెరువు పెద్దగుండే. ఆ చెరువు నీళ్ళతోటే ఆనకాలము పంట, యాసింగి పంట ఫుల్ నడిచేది. ఇప్పటిదాకా కూడా ఒకటే దారి పోయేది. అసలు మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చేసిండ్రు. మైసమ్మ కాడైతే మొత్తం మొత్తిర్రు. మైసమ్మకి ఇట్లా దండం పెట్టుకుందామంటే కూడా ఆమె మూల చూడాలి. కానీ ఆమె మాత్రం కళ్ళబడదు. అన్నీ అల్లనే బర్లని అల్లనే కడిగారు. అంతా చెరువు కదా, ముద్రాజ్ సంఘం అన్న చెరువు అందరు కొట్లాడారు. తమ్ముల మీద కేసు పెట్టిరు. మేము ముద్రాజ్. రైట్. అంటే ఇక్కడ మరికొంతమందితో మాట్లాడదాం. నిజంగా అంటే మహిళలు కూడా చెప్తున్నారు కదా, ఊరు స్టార్టింగ్ ఉన్నప్పుడు పెద్దగా ఉండేది చెరువు. సో నిజంగా చెరువును కూడా కబ్జా చేయడం మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడదాం మరికొంతమంది. చెప్పండి బాబాయ్. ఈ చెరువును కాపాడడానికి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ రఘునందన్ రావు గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉంటారు. అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇంక ఏర్పడలా. వారు మాకు పూర్తి సహకారం ఇచ్చి మా సంఘాన్ని అప్రిషియేట్ చేసి మాకు ముందే మాట్లాడి ఇరిగేషన్ వాళ్ళకి ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమనంటే మీరు సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి, ఎఫ్టీఎల్ లెవెల్స్ ఎక్కడెవరికైనా ఫిక్స్ చేయమని చెప్పి. తర్వాత సర్వే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాకు లెటర్ ఇచ్చాడు, మీరు కూడా అక్కడ పోయి పార్టిసిపేట్ చేయమని. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మేము సర్వే చేస్తున్నారని వెళ్తే ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ ఉన్నాడో ఫంక్షన్ హాల్ కట్టాడు, బఫర్ జోన్లోనే ఫంక్షన్ హాల్ కట్టాడు. ఆ రోజులో ఉన్నటువంటి మేయర్ బెంతు రామ్మోహన్ గారు కూడా చెప్పారు, నువ్వు బఫర్ జోన్లోనే నువ్వు ఫంక్షన్ హాల్ కట్టావని చెప్పి. అయితే మమ్మల్ని అందరినీ కూడా సర్వేయర్ వస్తున్నాడని మేము అక్కడ వెయిట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులు కొంతమందిని అక్కడ జమ చేసి వాళ్ళకి మద్యం మాంసాలు ఇచ్చి అందరి మీద అటాక్ చేసి దెబ్బలు కొట్టడం జరిగింది. ఇందులో ఒక ఎక్స్ సర్వీస్ మెన్ సీనియర్ పర్సన్ నారాయణ అనే అతను వాళ్ళు కొట్టే దెబ్బలకి సంవత్సరం లోపలనే చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు 10 మంది మీద కేసులు పెట్టారు. అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ 10 మంది ఎవరైతే మేము సంఘం ఉన్నామో అందులో 6 ఎస్సీ ఎస్టీలు ఉన్నాం. నేను ఒక ఎస్సీ, ఇతను ఒక ఎస్టీ, ఇక్కడ ఉన్నటువంటి ఈయన ఒక ఎస్సీ,
ఈయన ఓసీ, ఇక ఈయన ఒక ఓసీ, ఈయన కూడా ఎస్టీ, అన్ని కులాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాం. మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళ గొప్పతనం. ఎస్సీ యాక్ట్ పెట్టారు. 7 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తిరుగుతున్నాం కేసుకి. మేము అందుకనే ఇప్పుడు ఏమనుకున్నామంటే ఈ రోజు ఎవరైతే లైజనింగ్ ఆఫీస్ ఎమ్మెల్యేని ఎప్పుడైనా కలిసారా మరి మల్లారెడ్డి? మల్లారెడ్డి మా ఎమ్మెల్యే కాదు సార్, మల్లారెడ్డి బార్డర్కి వస్తాడనమాట, మేడ్చల్ ఎమ్మెల్యే. అయితే మాది మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలు చెప్తాడు ఆయన. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేని కలిసారా మీరు? ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడే. ఆయన మామ ఏది చేస్తే అదే చేస్తాడు. అయితే అంతకు ముందున్నటువంటి మైనంపల్లి హనుమంతరావుని కలిసాం. ఆయన హయాంలోనే డిమాలిషన్ చేయడం జరిగింది. ఆయన ఉంటే మరి ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ కూడా మొత్తం పోయేది. కానీ ఆయన ఓడిపోవడం వల్ల ఈరోజు మాకు అన్యాయం జరిగింది. మేమేమంటున్నామంటే మేము ఎవరి మీద పర్సనల్ గడ్జ్ ఏం లేదు. మా చెరువును కాపాడడానికి మేము ఇచ్చిన సర్వే నెంబర్లు ఏవైతే 14, 37 ఇవన్నీ ఉన్నాయో సర్వే చేసి ఆ సర్వేలో ఉన్నటువంటి లెక్క ప్రకారం చెరువుది 19 ఎకరాల స్థలాన్ని ఈరోజు 4-5 ఎకరాలకు కుదించేశారనమాట. కాబట్టి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఈ ఎవరైతే చెరువును ఆక్రమించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని మా కోరిక. అది ఖచ్చితంగా మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతంలో దాదాపుగా 19.5 ఎకరాలు ఉన్న చెరువుని కబ్జా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. ఖచ్చితంగా అంటే వీళ్ళందరూ కూడాను కొంతమంది కోసం చేసేది కాదు, ఊరు కోసం చేస్తున్నామని చెప్తున్నారు. మనం చూసాం మహిళలు కూడా వచ్చారు వాళ్ళ ఊరు చెరువును కాపాడుకోవడానికి. అంటే ఇప్పటి వరకు మనం అనేకమైన సమస్యలు చూసాం, కానీ గ్రామంలో ప్రజలందరూ ఒకే సమస్య మీద రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా వీళ్ళందరూ మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగంతో వసంత్, KTV తెలుగు, ప్రజావాణి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu ఛానల్.